నాలుగేళ్లు సుదీర్ఘ విరామం తర్వాత సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణమరాజు మీడియాతో మాట్లాడారు. అందరి వద్ద నుంచి జగన్కు తీసుకోవడమే తెలుసని, ఇవ్వడం తెలియదని విమర్శించారు. తాను జగన్కు సహాయం చేశానని, కానీ జగన్ నుంచి తానెప్పుడు సహాయం పొందలేదని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేవారే నిజమైన స్నేహితులు అని, సంక్రాంతి వేడుకల్లో సైతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తన గురించి మరోసారి ప్రస్తావించారని రఘురామ వెల్లడించారు. రకరకాలుగా మాట్లాడి కేసులు పెట్టి నాకు ఒక నోటీస్ ఇచ్చారు. నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని నోటీస్ ఇచ్చారు. ఆ రోజు నుంచి మరి నేను నియోజకవర్గానికి వస్తాను అంటే 3-4 పోలీస్ స్టేషన్లో 3-4 సిమిలర్ కంప్లైంట్లు ఇవ్వటం, వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పడం. నేను ఢిల్లీలోనే ఉంటూ వచ్చా. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్లో నాకు కరోనా వచ్చినట్టుగా అనుమానం వచ్చి హైదరాబాద్ వచ్చా. నిజంగానే కరోనా వచ్చింది. ఆ కరోనా తగ్గి సమయంలో నా పుట్టినరోజు వచ్చింది 2021 మే. నా మీద ఒక తప్పుడు కేసు, రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఇంట్లో ఉన్నవాడిని అమాంతంగా లేపుకెళ్ళి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ రోజు రాత్రి దారుణంగా కొట్టి, ఆ కొట్టి సంఘటనని సెల్ ఫోన్లో చూసి ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ చేసినప్పుడు కూడా మరి 1-2 వ్యక్తులు పక్క నుండి చూసిన వాళ్ళు కూడా సరే ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీ ఫిరాయించినట్టుగా ఇవాళ పేపర్లో చూసాం. ఆ విషయాన్ని చివరిలో వస్తా. సో ఇలా సంఘటనల మీద సంఘటనలు, హింసాకాండలు. సరే నేను ఏదో భగవంతుడి దయ వలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మార్నింగ్ భోగి మంటలు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారు అందరూ కూర్చున్న మీటింగ్లో చాలా స్పష్టంగా